హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదండి. సో ఎంతో ఫేమస్ అయిన చలిమిడి ముద్ద అండి. మన అమ్మమ్మల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న అచ్చ తెలుగు స్వీట్ అన్నమాట చలిమిడి ముద్ద. సో ఈ చలిమిడి అనేది మనం బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఫంక్షన్స్కి అంటే సీమంతాలకి ఇలా కొన్ని ఫంక్షన్స్కి చక్కెరతోటే చేస్తారు, కడుపు చల్లగా ఉండాలి అని చెప్పేసి. అలా మనకి అనాదిగా వస్తున్న ఆచారం. అది ఎలా చేసుకోవాలనేది చాలా టేస్టీగా మా అత్తయ్య చేస్తున్నారండి. చూపిస్తాను మీకు వీడియో కొలతలతో పర్ఫెక్ట్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే బియ్యం 1 కిలో అండి. 1 కిలో బియ్యాన్ని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి మనం. అవి నానపెట్టుకున్న తర్వాత మార్నింగు వడకట్టేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరపెడితే తడంతా పోతుంది. అప్పుడు అది మనం బయట మరపట్టించుకోవచ్చు, లేదంటే కొంచెం క్వాంటిటీయే కాబట్టి దాన్ని మా అత్తయ్య అయితే మిక్సీకి వేసి జల్లించుకున్నారనమాట. ఆ పిండి కొంచెం అయిపోయిన తర్వాత ఇలా ఒక పేపర్లో మొత్తం పోసుకొని దాంట్లో నుంచి కొంచెం తీసి మళ్ళీ మిక్సీలో వేసి దాంట్లో కొన్ని యాలకులు వేశారు. అలా పిండిలో మనం యాలకులు మిక్స్ చేసుకోవడం వల్ల ఈవెన్గా పిండి మొత్తం ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. ఒట్టిగా వేసే బదులు అలా పిండిలో మిక్స్ చేసి వేస్తే బాగుంటుంది. సో అది అలా రెడీ అయింది, పక్కన పెట్టుకొని ఆ తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు అండి. చలివిడి అంటేనే కొబ్బరి ముక్కలు ఎక్సలెంట్ టేస్ట్ అనేది ఇస్తాయండి. మెయిన్ కంపల్సరీగా ఇటు ఆంధ్ర సైడ్ అయితే ఎవరైనా చలిమిడి చేస్తే దాంట్లో డెఫినెట్గా ఏమున్నా లేకపోయినా కొబ్బరి ముక్కలు అనేవి ఖచ్చితంగా వేస్తారు. మీకు తెలియకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మనం 1 కిలో బియ్యానికి 3/4 కిలో చక్కెర అనేది తీసుకున్నామండి. అంటే కిలోలో 1/4 కిలో తక్కువ తీసేసి 3/4 కిలో అంటే ఒక 1/2 కిలో, ఒక 1/4 కిలో, 3/4 కిలో చక్కెర అనేది మనకి 1 కిలో బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది. సో దాని తర్వాత పాకం ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైతే చూసారు కదా, మనం పాకం వాటర్లో వేసి చేత్తో ఇలా ముద్ద చేసి ఇలా కొడితే టంగ్మని సౌండ్ రావాలంట మా అత్తయ్య చెప్పారు ప్లేట్లో. అలా వస్తే అప్పుడు అది పర్ఫెక్ట్ రెడీ అయినట్టు పాకం అని చెప్పారనమాట. నేను ఎప్పుడు చేయలేదండి చక్కెర చలిమిడి, చేస్తే తింటాను, నాకు చాలా ఇష్టం ఈ చక్కెర చలిమిడి అంటే. ఇంకా తర్వాత ఏంటంటే ఇది ఒక్కరి వల్ల అవ్వదండి, ఇంకొకరు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుంది పిండి. ఇప్పుడు మా అత్తయ్య అలా కలబెడుతూ ఉంటే గంటతోటి నేనేం చేశానంటే దోసెడితో తీసుకొని పిండిని చక్కగా దబ్రాలో అనేది వేస్తూ ఉన్నాను, తను కలుపుతూ ఉంది. అలా వేసుకుంటూ ఉంటే ఇద్దరు మనకి ఎక్కడ అనేది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అనేది మనకి చలిమిడి అనేది రెడీ అవుతుందన్నమాట. సో చూశారు కదా, మనం ఇందాక వేయించుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కూడా మా అత్తయ్య పాకంలోనే వేసేసింది తర్వాత దించిన తర్వాత. అలా వేస్తే ఏంటంటే ఈవెన్గా చలిమిడి మొత్తం మనకి అవి వస్తాయి. పైన వేస్తే ఏంటంటే అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ బాగుండేది గసగసాలు అండి. ఈ గసగసాలను కూడా వేయించుకోవచ్చు, లేదు అంటే ఇలా వేడి మీద డైరెక్ట్గా ప్యాకెట్ చింపి మనం వేసేసుకోవచ్చు అనమాట. 2 ప్యాకెట్స్ వేసాం మేము 1 కిలో కాబట్టి. చిన్నవి 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అనమాట. ఆ తర్వాత ఆ గసగసాలను కూడా చక్కగా కలిపేసుకొని ఫైనల్గా దానిపైన ఒక గ్లాసు నెయ్యి అయితే వేసేస్తున్నాను అనమాట. చూశారు కదా, ఆ నెయ్యిని కూడా ఈవెన్గా చలిమిడి మొత్తం కలిపేస్తుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. సో చూశారు కదా, అలా నెయ్యి మొత్తాన్ని ఈవెన్గా చలివిడి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. అలా కలపడం వల్ల మనకి ప్రతి బైట్లో తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవరు, గసగసాల ఫ్లేవరు, అలాగే కొబ్బరి ముక్క పంటి కింద నలుగుతూ చక్కగా నెయ్యిలో వేయించాం కదా, ఇంకా ఏంటి వేసాం కదా జీడిపప్పు, ఇవన్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా మనం కలిపిన దబ్రాలో నుంచి ఒక పప్పు డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాం అనమాట. ఒక క్యాన్లో కానీ డబ్బాలో క్వాంటిటీని బట్టి ఇలా ఒక స్టీల్ డబ్బాలో తీసుకుంటున్నాను నేను. దానికి కూడా అడుగున నెయ్యి అయితే ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేశాను, అప్పుడు అంటుకోకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో చూశారు కదండి, ఇట్లా మనం దేంట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు దానికి అడుగున నెయ్యి రాసుకొని దబ్రాలో నుంచి చక్కగా మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా మొత్తం వేసిన తర్వాత అది మనకి చక్కగా ముద్ద అవుతుందన్నమాట. మేమైతే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అన్నమాట, తను ఇప్పుడు 5th మంత్ ప్రెగ్నెన్సీ ఉందండి. తనకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి మేము మా అత్తయ్య అయితే చలివిడి రెడీ చేసిందనమాట. ఇలా ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళకి, సారె పంచే వాళ్ళకి ఇలా
మా ఆంధ్ర సైడ్ అయితే ఇది చలిమిడి అనేది చాలా చాలా ఫేమస్. అంటే వాళ్ళకి ముందుగా చలివిడి తినిపించి పసుపు కుంకుమ చీర సార గాజులు పూలు ఇలా పెడితే పుట్టబోయే బిడ్డకి చల్లగా ఉంటుందని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.